హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు సంక్రాంతి స్పెషల్గా పిండి వంటలు. పిండి వంటలు అంటే ముందుగా గుర్తొచ్చేది అరిసెలు మాత్రమే. ఈరోజు బెల్లం అరిసెలు, పంచదార అరిసెలు, పొంగడాలు, మిగిలిన పిండితో చేసే ఉక్కిరి. ఊర్లో సంక్రాంతి స్పెషల్గా మా అమ్మ చేసిన వంటలు. ఊర్లో సంక్రాంతి పండుగ అంటే పిండి వంటలే ఎక్కువ చేస్తారు. సరే, ఇప్పుడు వంటలు చూద్దాం. 3 కేజీల బియ్యం పిండికి 2 కిలోల బెల్లం తీసుకోవాలి. పంచదార అయినా బెల్లమైనా ఏదైనా 3 కేజీల బియ్యం పిండికి 2 కిలోల పంచదార అయినా బెల్లమైనా తీసుకోవాలి. మా అమ్మ చేసింది కూడా 3 కిలోల బియ్యం పిండికి 2 కిలోల బెల్లం పంచదార తీసుకుంది. ఇక్కడ ఒకేసారి 2 రకాల అరిసెలు మీకు చూపిస్తున్నా. ఇంట్లో మా అమ్మ వేయించి దంచిన వేరుశనగ పప్పు, పండిపోయిన కొబ్బరికాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుంది, నువ్వులు, ఇవన్నీ మా అమ్మ దోసతో ఒక్కొక్క దోసుడు వేసింది. ఆ క్లిప్ మిస్ అయింది. అన్నీ ఒక్కొక్క దోశలు వేసింది. ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకోండి. ఇక్కడ మా అమ్మ అలానే చేసింది. మేము చిన్నప్పుడు అరిసెలు చేసిన రోజంతా మా అమ్మ వాళ్ళకి పనే. పొద్దున్నే బియ్యం నానబెట్టాలి, మధ్యాహ్నానికి బియ్యం దంచాలి, సాయంత్రంకి అరిసెలు చేసేవారు. ఇంత పని ఉండేది. ఇప్పుడు అంత కష్టపడకుండా బియ్యం నానబెట్టి మిల్లుకి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అంతా ఈజీ ప్రాసెస్ లో పని కదా. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉండాలి. 5 నిమిషాల వరకు కలిపి తరువాత పాకం చూస్తూ ఉండాలి. అరిసెలకి మెయిన్ పాకమే, అందుకే పాకం చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. పాకం కొంచెం అటు ఇటు ఏమాత్రం తేడా అయినా అరిసెలు మొత్తం ఫ్లాప్ అయిపోతాయి. చూడండి, ఈ విధంగా నీటిలో వేసుకుంటూ చూసుకోవాలి. నీటిలో వేస్తే ఉండలా గట్టిగా చేయికి అంటకుండా ఉండాలి. అప్పుడు మంచి పాకం వచ్చినట్టు. పాకం ఇలా వచ్చినాక దాంట్లో పిండిని వేసుకుని బాగా ఈ విధంగా కలుపుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నేను బెల్లం అరిసెలకి పంచదార అరిసెలకి పాకం చెప్తున్నా. 2 సేమ్. 2 కేజీల పంచదారకి 3 కేజీల పిండి, 2 కేజీల బెల్లంకి 3 కేజీల బియ్యం పిండి. ఇక్కడ సేమ్ మేము అలాగే తీసుకున్నాం. చూడండి, ఈ విధంగా కలుపుకొని పొయ్యి మీద దించి కూడా శుభ్రంగా అంతా బాగా కలుపుకోవాలి. పిండి ఉండలు లేకుండా శుభ్రంగా అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, మా అమ్మ పంచదార అరిసెల పాకం, బెల్లం అరిసెల పాకం తీసుకొని పక్కన పెట్టుకుంది. 2 తీసుకొని పక్కన పెట్టుకుని అరిసెలు శుభ్రంగా రాత్రి 9 వరకు దేవింది. ఇప్పుడు పొంగడాలు. పంచదార పాకం, బెల్లం పాకం కొంచెం కొంచెం ఉంచుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా దోసపిండిలా లూజ్ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. చూడండి, దోసపిండిలా శుభ్రంగా లూజ్గా ఉంది. ఒక కూర గిన్నెలో పోసుకొని ఇలా పొంగడాలు వేసుకోండి. పొంగడాలు భలే పొంగుతున్నాయి కదా. చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు లాస్ట్గా ఉక్కిరి. చూడండి, లాస్ట్గా మిగులుతుంది కదా పిండి. పొంగడాలు అవగా, అరిసెలు అవగా అన్నీ అవగా కొంచెం కొంచెం పిండి వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కొంచెం తాసులో నూనె ఉంచుకొని దాంట్లో ఈ విధంగా అంబలు ఎలా మనం చేస్తామో ఆ విధంగా పోస్తూ ఉండాలి. అలా కొంచెం మంట మీద దగ్గరికి ఈ విధంగా వచ్చేటట్టు ఉక్కిరిలా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా వచ్చేంత వరకు చేస్తూ ఉండాలి. సరేనా? చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇది మార్నింగ్ తింటే చాలా బాగుంటుంది. మా ఊర్లో ఇది బాగా తింటారు. చూడండి, ఈ వంటలు రాత్రి 9 వరకు చేశారు. పొయ్యి దగ్గర ఒకరే ఉండలేక చాలా మంది మారుతూ ఉన్నారు. సంక్రాంతికి మా అమ్మ ఒక్కరోజులో చేసే పిండి వంటలు. నెక్స్ట్ వీడియోలో చాలా వంటలు ఉన్నాయి, పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి.